ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అనగా నిన్న అమ్మవారు మనందరికీ కూడా శాకాంబరి అలంకారంలో దర్శనం ఇచ్చిందండి. అలాగే విజయవాడలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా శాకాంబరి నవరాత్రులు అయితే జరిగినాయి. నిన్నటితో శాకాంబరి నవరాత్రులు అయితే పూర్తయ్యాయి. నిన్న 8తో పౌర్ణమి పూర్తవుతుంటో అమ్మవారి యొక్క శాకాంబరి నవరాత్రులు అయితే పూర్తయిపోయాయి. శాకాంబరి అలంకారం కూడా. అయితే ఈ శాకాంబరి అలంకారం సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కానీ ఒకప్పుడు భారీ కరువు అయితే వచ్చిందండి. వర్షాలు పడక, పంటల పండక ఒకసారి భారీ ఎత్తున ఈ ఆషాఢ మాసంలోనే రావటం జరిగింది. అప్పుడు అందరూ కూడా దేవతలు, ఋషులు, మునులు అందరూ వెళ్ళి అమ్మను ప్రార్థించగా అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి భక్తులందరికీ కూడా ఆ యొక్క కూరగాయలని ఇచ్చిందంటండి. అలాంటి తల్లి కనుకే అమ్మవారు శాకాంబరి అంటారు. శాఖ అంటే ఒక చెట్టుకి ఎటువంటి శాఖలు అంటారు. ఎందుకంటే ఒక చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉంటే దాన్ని శాఖలు అంటారు. దాన్ని ఇప్పుడు మనం ఒక చెట్టు ఉందండి, చెట్టుకి కాండాలు ఉంటాయి, అంటే సైడ్లు ఉంటాయి. వాటి కొమ్మల్ని మనం శాఖలు అంటారు. అలాంటి శాఖలుగా అమ్మవారు దర్శనమిచ్చిందంటే కూరగాయలతో, అంటే కొమ్మలుగా దర్శనమిచ్చింది కాబట్టి అమ్మవారిని శాకాంబరి అంటారు. శాఖలను అంటే అన్నిటిని కూడా ధరించుకున్న తల్లి అని అర్థం కాబట్టి అమ్మవారికి శాకాంబరి అనే పేరు వచ్చింది. అలా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వగా భక్తులందరూ కలిసి శాకాంబరి అని పిలిచారు. అప్పటి నుండి కూడా అమ్మవారికి ఆ యొక్క ఆ దృశ్యానికి గుర్తుగా, అలాగే మళ్ళీ ఎలాంటి కరువు రాకుండా అమ్మవారు చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ అప్పటి నుండి కూడా ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి నాడు ఈ యొక్క అమ్మవారికి కూరగాయలతో అలంకరించి శాకాంబరి అలంకారం చేయటం అనేది ఆనవాయితీగా వస్తున్నది. విజయవాడ కావచ్చు, వరంగల్ భద్రకాళి కావచ్చు, అలాగే వివిధ ఆలయాల్లో అమ్మవారికి కూరగాయలతో అలంకరించి అమ్మవారిని ఆ రోజు శాకాంబరిగా పూజించుకుని అమ్మవారికి విశేషంగా కదంబం ప్రసాదాన్ని నివేదనగా పెడతారు. కదంబం ప్రసాదం అంటే అన్ని రకాల కూరగాయలు వేసి మన భాషలో చెప్పాలంటే సాంబార్ అన్నం అని చెప్తారు. అట్లా కదంబాన్ని ఉండి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే నేనైతే ముందు రోజే అంటే 28వ తారీఖు సాయంత్రమే నేను అలంకారం అయితే మొత్తం కూడా పూర్తి చేశాను. కాకపోతే 29 ఉదయం అమ్మవారికి పూజ చేయడం జరిగిందండి. అలాగే ముందు వీడియోలో చూసే ఉంటారు మీరు, అమ్మవారికి కిరీటం కింద దోసకాయ అవి పెట్టడం జరిగింది. కాకపోతే అది పొద్దున్నే వచ్చేసరికి అవి పడిపోతూ ఉన్నాయి. అమ్మవారికి అంత బరువు పెట్టకూడదేమో అన్నట్టుగా అది తీసేసి కిరీటం అయితే పెట్టాను. చూడండి, కిరీటం పెట్టినా కూడా చాలా అందంగా ఉండండి. అమ్మవారిని కాసేపు అసలు చూస్తుంటే నిన్న మొన్న సాయంత్రం నుండి అసలు కన్ను కూడా తిప్పుకోవాలనిపించలేదండి. అంత సుందరంగా ఉందండి అమ్మవారు. కూరగాయలతో అలంకరించినా కానీ చక్కగా ఆ ఎర్రని దండాన్ని వేసుకుని ఆ బెండకాయలు కావచ్చు అవన్నీ కూడా అలంకరించుకుని అమ్మవారు మనకి వైభవంగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. ఆ మకర తోరణయుక్తంగా ఒక పక్కన లక్ష్మీ సరస్వతిని ఉంచుకుని అమ్మవారు ఆ ధూపాన్ని అందుకుంటుంది. ఆ ధూపం కూడా వేస్తుంటే ఆ నవ్వు చూడండి, ఆ తల్లి ఎంత చివరి నుండి చూసినా, ఎంత దూరం నుండి చూసినా చిరునవ్వు మాత్రం కొంచెం కూడా చెదరదండి. ఆ తల్లి అలా వైభవాన్ని మనకు కలిగిస్తూ ఉన్నది. అలాగే నాకు అలంకారానికి హెల్ప్ చేసింది మా ఇంట్లో వాళ్ళేనండి. మా అమ్మ, మా చెల్లి మొన్న రాత్రి 9 వరకు కూడా మేము అలంకారం చేస్తూనే ఉన్నాం. ఒక పక్కన వాళ్ళిద్దరు గుచ్చుతూ ఉన్నారు, నేనైతే అలంకరించుకుంటూ ఉన్నాను. అలా 9:30 అయిందండి. అంతా కూడా మనం అమ్మవారికి అదొక సేవ అండి, అంతే. అక్కడ కాసేపు మనం కూర్చుని మనం అమ్మవారికి గుచ్చాము అంటే కనుక అది ఒక భక్తి మార్గమే. స్పెషల్గా పూజ ఏం చేయవలసిన లేదు. ఆ సమయంలో అమ్మవారికి ఆ యొక్క కూరగాయలతో అలంకరించేటప్పుడు మనం సహాయం చేసిన అమ్మవారికి ఉంటుంది. అలాగే సహాయం చేయడానికి ఎవరు వచ్చినా రాకపోయినా అమ్మ తన పని తను చేయించుకుంటుంది. ఎవరు వచ్చి చూసినా చూడకపోయినా అమ్మ అందరికీ దర్శనం ఇస్తుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము కూడా ఉండుంటే బాగుంటుంది. కానీ అమ్మ ఎవరిని ఉంచాలో, ఎవరిని పిలిపించుకోవాలో తల్లికి అందరికీ తెలుసు. మొన్న చూశారు కదండి, ఎక్కడి నుండి వైజాగ్ నుండి అమ్మ దర్శనం కోసం వచ్చాడు. అలాగే హర్షిత్ కూడా ఫస్ట్ నుండి కూడా అమ్మ సేవలో
అలాగే మన శాంతి నిలయంలో జరిగే కొన్ని కార్యక్రమాల్లో తను కూడా ప్రత్యక్షంగా పాల్గొని స్వామి అమ్మవారి యొక్క సేవ పొందుతున్నారు అంటే కనుక అది నాది కాదండి, అమ్మవారి దయే. ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు చేసినా అమ్మవారికి ఏ చిన్న సహాయం చేసినా కూడా ఆ తల్లి చేయించుకోవాలనుకుంటే వారి చేతుల మీదుగా చేయించుకుంటుంది. అంతేగాని మనం రండి రండి అన్నా కూడా రారు. ఆ తల్లి నేను చాలాసార్లు గమనించాను. ఎవరైతే ఆ అమ్మవారి పిలుపుందో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. వాళ్ళు మాత్రమే అమ్మవారి సేవలో పాల్గొంటూ ఉన్నారు. అంతా కూడా అమ్మ దయేననే చెప్పుకోవాలి. అమ్మ ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఇదొక్క మాత్రమే నిదర్శనం. ఎటువంటి అలంకారం చేసినా ఆ అలంకారానికి తగ్గినట్లుగా అమ్మ మారిపోతూ మనందరికీ కూడా కనువిందు చేస్తుంది. అంతే కదండి, మనం రోజు ఒకే ముఖాన్ని చూస్తే ఎలా అనిపిస్తుందండి, రోజు చూసేదే కానీ. అందుకనే అమ్మ ఎటువంటి బాధ కలిగించుకుంటే ఆ అమ్మవారు అంటే రోజుకొక రూపాన్ని అలంకరించుకుని మనకి కొత్తగా అనిపిస్తుంది. అలాగే ఇంకా చేయాలనే ఉత్సాహాన్ని అమ్మ కలిగిస్తూ ఉన్నది కాబట్టి అమ్మవారికి ఇన్ని అలంకారాలు చేయగలుగుతున్నాను. అలాగే స్వామికి కావచ్చు ఇన్ని అలంకారాలు చేయడానికి కారణం వారేనండి. వాళ్ళిద్దరూ కూడా అనుకునే మనకి ఆ రూపాల్లో మనకు దర్శనం ఇస్తారేమో అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఈ విధంగా శాకాంబరి అలంకారం అయితే చేయటం జరిగిందండి. అలంకారం ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారి యొక్క దర్శనాన్ని మీరందరూ కూడా చేసుకున్నారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇదిగోండి చూడండి, ఆ నక్షత్ర హారతిలో అమ్మ అలా దర్శనమిస్తుంది చూడండి. ఆ దీపాలు కాంతులు చూడండి, ఒక గీత గీసినట్టుగా, ఒక అగ్నితో గీత గీసినట్లుగా అనిపించి చూడండి ఆ హారతి ఎలా అందుకుంటూ ఉన్నది చూడండి. ఆ వంకాయలు కావచ్చు, టమాటాలు కావచ్చు, ఆ అమ్మవారి యొక్క మోము కావచ్చు, ఆ ముక్కుబుడగ మెరుస్తూ అమ్మవారి దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతమో కదా. పచ్చని చీరలో అమ్మవారు ఈ రూపంలో పచ్చని చీరను అలంకరించుకుని, అలాగే ఆకుపచ్చని అనేక రకాలైన కూరగాయలు, పళ్ళు అన్నీ కూడా అలంకరించుకుని తల్లి జగజ్జనని అమ్మ ఆ విధంగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నది చూడండి. ఆ యొక్క మోము కూడా కళ్ళు కానీ ఆ మోము కానీ ఈ కన్నార్పకుండా మన ఇంకా చూస్తుందంటారు చూడండి. అలా అమ్మ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. తర్వాత అమ్మవారికి కుంభహారతి, ఆ తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో అమ్మవారికి శాకాంబరి అవతారాన్ని ముగించడం జరిగిందండి. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేయటం వల్లే నేను ఇన్ని కార్యక్రమాలు చేయడానికి కారణం కూడా వాళ్ళేనండి. ఎటువంటి రూపాయి యూట్యూబ్ నుండి రాకపోయినా అమ్మవారి సేవ కోసం నేను చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇవ్వచ్చు. అమ్మవారికి కావచ్చు, వెంకటేశ్వర స్వామికి కావచ్చు, ఎటువంటి మీరు కూడా ఇలాంటి సేవలు చేయించుకోవాలి అనుకుంటే మీరు కూడా ధన రూపాన పంపిస్తే మీకు తగినట్లుగా నేను అలంకరిస్తూ ఉంటాను. అలాగే మీరిచ్చే ప్రతి రూపాయికి న్యాయం చేసే బాధ్యతగా నేను తీసుకుంటాను. ఆ అమ్మకి చేరేలాగా, ఆ స్వామికి చేరేలాగా చేస్తాను కాబట్టి ఎవరైనా ఇవ్వాలి అనుకున్నా తప్పకుండా ఇవ్వచ్చు. అమ్మవారికి కావచ్చు, స్వామికి కావచ్చు. అయితే నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఈ కార్యక్రమాల్లో. కానీ దసరాకి కొంచెం మీ సహాయం అందిస్తే, లేదంటే చీరలు మీరు ఇవే కాదండి, చీరలు పంపించినా నేను కడతాను, లేదంటే స్వామికి సమర్పించిన నగలు పంపించినా నేను ఏదైనా సరే, డబ్బే కాదండి ఏది ఇచ్చినా కూడా అమ్మవారికి సంబంధించినవి మీ దగ్గరలో దొరికే ఏవి ఉన్నా కానీ నాకు పంపించినట్లయితే వాటిని యూజ్ చేసి అమ్మవారికి ఇంకా మరిన్ని అలంకారాలు చేయడానికి నేను యూజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.